ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడ గ్రామంలో మాజీ శాసనసభ్యులు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేరున్న డాక్టర్ చిన్నం రామకోటయ్య సిఎస్ఆర్ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి చిన్నం సుబ్బారావు పేరుతో వృద్ధాశ్రమాన్ని పెట్టడానికి గల ప్రధాన కారణం మండలంలోని గ్రామాలలో ఏ దిక్కులేని పోషణ సరిగా లేక ఆదరించేవారు లేక బాధపడే వృద్ధులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, తన తండ్రి పేరుతో వృద్ధాశ్రమాన్ని పెట్టడం ఆనందం ఇచ్చిందని, వృద్ధులకు కావాల్సిన వసతి బెడ్లు ఏర్పాటు చేశామని మరియు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, వైద్య సదుపాయం కూడా తానే కల్పిస్తానని, రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ప్రచారం నిర్వహిస్తామని, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోవడం జరుగుతుందని, ప్రతి గ్రామంలో ముందుగానే ఏజెంట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా ఏ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారని లిస్టు తయారు చేసి ఓటర్లను కలవడం జరుగుతుందని, వృద్ధాశ్రమానికి సంబంధించిన చాట్రాయి మండలంలో ఉన్న దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రత్తికంటి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మా రత్తబాబాయికి, మౌనబాబాయికి, నర్సరావుకి, చిట్టుబాబాయికి, రామచంద్రరావుకి, గురునాథం బాబాయికి, సత్యబాబాయికి, అట్లాగే మీడియా మిత్రులకి, ఇంకా ఇక్కడున్న మిగిలిన నూజివీడు చాట్రాయి గ్రామ ఆర్యవైశ్య పెద్దలందరికీ, అట్లాగే చాట్రాయి మండలంలో రాజకీయంగా నాతో నడిచే నాయకులందరికీ, అంటే ఇవాళ ఇది రాజకీయంగా కాదు, ఒక ఇంట్లో కార్యక్రమాలుగానే పెట్టాము. కానీ మాకు అతిథులు కావాలి కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు కాబట్టి మేమే పిలుచుకున్నాము. కాబట్టి అందరికీ ఆహ్వానం, నమస్కారం. ఎప్పటి నుంచో ఆలోచన చేస్తూ ఉన్నాం, 4-5 సంవత్సరాలు. నూజివీడులో కట్టాలి, నూజివీడులో కట్టాలి అని ఒకళ్ళిద్దరు పిలిచి చూసేది ఎవడో, నాకు చూసేంత టైం ఉండదు. నా దగ్గర స్థలం ఉంది, బిల్డింగ్ కట్టి పెడతాను, ఎవరు చూస్తారని 2-3 క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్ కూడా మాట్లాడారు. వాళ్ళైతే బాగా శ్రద్ధగా చూస్తారు, స్వార్థం లేకుండా. సో ఈవెన్ మీకు ఇక్కడ ఆర్సీఎంకి ఫాదర్ నోయల్ అని ఉంటారు, ఆయన డాన్ బాస్కో స్కూల్స్ ఇండియాలో డైరెక్టర్ కూడా ఆ స్కూల్స్కి. ఆయన కూడా నా దగ్గర కూడా వస్తామంటే ఈ మధ్య 3-4 సార్లు మాట్లాడాను. నేను బిల్డింగ్ అది కడతాను సార్, మీరు మెయింటైన్ చేసేదానికి నాకు కష్టం ఉన్నా అంటే నాకు ఆ సబ్జెక్ట్ తెలీదు అంటే, తప్పకుండా అండి నేను ఏర్పాటు చేస్తానన్నారు. కానీ కొంచెం ఆలస్యం అయ్యేటట్టు కనపడింది నాకు. ఎందులో అనుకోకుండా మనకి బూరుగుడిలో ఇల్లు దొరకటం, ఎంత విశాలమైన 40 సెంట్ ఇల్లు దొరకటం అంటే చాలా పెద్ద స్థలం. ఇందులో దీన్ని ఇప్పుడు మనం ఒరిజినల్గా అయితే ఏదో రాజకీయం కోసం తీసుకున్నాము. రాజకీయం అనేది అంత నడపాల్సిన రాజకీయం ఎక్కడేం లేదు. ఇక్కడ నడిపే రాజకీయానికి ఆ బయట ఉన్న తాటాపాకు సరిపోద్ది, తాటాకు వరన్నా సరిపోద్ది. సో మిగిలిందంతా ఏం చేయాలి, రేపు మనం ఇక్కడ ఎక్కువగా వాడకపోతే పాడుపడిపోతాయి అనే నా మనసులో బాధ ఉంది. దీన్ని శుభ్రంగా ఉంచితేనే కదా, దీనికి అందంగా ఉంటేనే కదా ఆలోచిస్తూ ఉంటే, సరే ఎవరితో మాట్లాడాను నేను, వాసు గారు కృష్ణ గారితో మాట్లాడినట్టున్నా. ఫస్ట్ దీన్ని ఇట్లా మారిస్తే మరి మనం ఇక్కడ చూడగలుగుతామా ఏంటంటే, నేను చూసుకుంటామని బాబు చెప్పారండి. చూడటానికి కావాలి కదా మెయిన్, ఇది ప్రారంభించడం, దీనికి కావాల్సిన ఖర్చులు అందరూ తలా చేస్తారు, నేనేస్తాను, అది కష్టమైన విషయం. వచ్చిన వాళ్ళని ఇంట్లో పిల్లల్లాగా చూసుకోవాలి, ఇంట్లో తల్లుల్లాగా చూసుకోవాలి, అది కష్టమైన పని. సో ఇంకెట్లానే కృష్ణ గారిని, వాసు గారిని, చిన్నబాబుని, ఇంకా 4-5 అడిగితే అందరూ మేము హెల్ప్ చేస్తాం. సో ఆ ధైర్యంతో దీనికి కావాల్సిన ఏర్పాట్లు 2 వారాల క్రితం నుంచి చేయడం జరిగింది. ఇవన్నీ ఫర్నిచర్ తేవటం, ఇక్కడ ఒక వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టడానికి ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది. ఇంక ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం, ఈ ఒక్క చాట్రాయి మండలం వాళ్ళకి మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుంది, బయట మండలం నుంచి ఎవరికి ప్రవేశం ఉండదు. ఎందుకంటే ఇది అత్యంత వెనుకబడ్డ మండలం కాబట్టి. మిగిలిన వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఆగిరిపల్లి వాళ్ళకి కానీ, నూజివీడులో వాళ్ళకి కానీ, ముసునూరులో వాళ్ళకి కానీ అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ పూర్తిగా వెనుకబడ్డ మండలం అంటే ఇదే. ఇక్కడ చూడాలన్నా, ఎవరన్నా పెద్దలు రావాలన్నా, అధికారులు రావాలన్నా వెళ్ళకపోతే బాగుండదని రావడం తప్ప, ఇది ఒక మండలం, ఇక్కడ ప్రజలు గుర్తించి గౌరవంతో రావడం అనేది చాలా తక్కువ, అరుదు జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రవేశం ఈ మండలం వాళ్ళకి నెంబర్ 1. వేరే మండలం, వేరే గ్రామం వాళ్ళకి ప్రవేశం ఉండదు. ప్రస్తుతం మనం 6గురితో ప్రారంభిస్తూ ఉన్నాం. దీని తర్వాత ఆగస్ట్ లోపల, మళ్ళీ ఆగస్ట్ అంటే శ్రావణ మాసం వస్తుంది కదా, ఆ టైం లోపల దీన్ని 18 మందికి కావాల్సిన వసతి ఏర్పాటు చేద్దాం. అట్లా నడిచిన తర్వాత మనకు ఎక్కువ అవసరం ఉంటే పెంచుకుంటూ పోదాం. ఇక్కడ 100 మందిని కూడా ఏర్పాటు చేసుకుందాం. సో అవసరాన్ని బట్టి ఏర్పాటు చేద్దాము. తర్వాత
ఒకటేమో చాట్రాయి మండలం వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఇక్కడ. 2, ఏ కులం వాళ్ళైనా, అగ్రకులం కానీ ఇంకో కులం కానీ ఏ కులం అనే తేడా లేదు, ఏ కులం వారైనా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఈ పురుష స్త్రీ భేదం లేదు, పురుష స్త్రీలు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ వాళ్ళకి కావాల్సింది ఎటువంటి ఆసరా లేకుండా ఉన్న వాళ్ళకే ఆస్తులు ఉండొచ్చు కానీ చూసేవాడు ఉండడు. అటువంటి వాళ్ళకి ఇక్కడ మనం సర్వీస్ ఇద్దాం. వాళ్ళ కావాల్సిన ప్రాథమిక లక్షణం ఎటువంటి ఆ తోడు లేదు, అటువంటి వాళ్ళకి ఒక తోడు ఇక్కడ ఉంటుంది. 3, ఇంకా దీనికి కావాల్సిన అడ్మిషన్ కావాల్సిన నియమావళి అన్నీ తయారు చేస్తాము. అంటే 60 ఏళ్ల నుంచి పైబడ్డ వాళ్ళని చేర్చుకోవాలా, 65 నుంచి చేర్చుకోవాలా అనేది ఒకటి మాట్లాడి నిర్ణయం చేసుకుంటాం. అంటే వాళ్ళ ఏజ్ లిమిట్ పెరిగింది అందరికీ, అంటే వయసు లిమిట్ పెరిగింది ప్రస్తుతం ఉన్న హెల్త్ కండిషన్ బట్టి. సో ఏ ఏజ్ వాళ్ళు అయితే మనకి ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాం అనేది ఒకటి మాట్లాడి నిర్ణయిస్తాము. ఆ రెండే కన్ఫ్యూజన్, 60 ఏళ్ళ వాళ్ళ 65 దాటి నిండిన వాళ్ళని చేర్చుకోవాలా అనేది ఒకటి కొంచెం లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం క్రమశిక్షణ పాటించాలని కూడా అన్ని నియమావళి పెడతాం. క్రమశిక్షణ అంటే పొద్దున్నే లేవాలి, మనం స్నానం చేయాలి, అది ఫస్ట్ ఎవరైనా చేయాల్సింది. శుభ్రంగా ఉండాలి, మన వల్ల ఇంకో వాళ్ళకి ఇబ్బంది రావద్దు. దాని తర్వాత తినేటప్పుడు క్రమశిక్షణతో తినాలి, పడుకునేటప్పుడు క్రమశిక్షణతో పడుకోవాలి, పక్కన ఇబ్బంది పెట్టద్దు. ఇటువంటి నియమాలే ఉంటాయి, పెద్ద పెద్ద నియమాలు ఉండవు. సో అవన్నీ తయారు చేస్తాము. చేసి ఇక ఈ మండలంలో ఎక్కడైనా అట్లాంటి వాళ్ళు ఉంటే మీ ఎవరి దృష్టికి వచ్చినా, ఇక్కడ కృష్ణ గారు ఉంటారు, చాటరాయి మన కృష్ణ దృష్టికి తెస్తే ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన పూర్తి వైద్య సదుపాయం ఇక్కడ అందుద్ది. అంటే ప్రైమరీ హెల్త్ దొరుకుద్ది, సివియర్ ఉన్నా కూడా దొరుకుద్ది. డాక్టర్స్ వస్తారు, ఫ్రీక్వెంట్లీ డాక్టర్స్ వస్తారు, చెకప్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ నేను ఎప్పుడు రాగలుగుతానో రాలేదు నేను చెప్పలేదు, కానీ ఇక్కడ కావాల్సినవి అన్నీ ఉంటాయి. నేను ఎక్కడున్నా మానిటర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడికి వస్తే వాళ్ళ ఇంటిలాగానే ఉండొచ్చు. ఇదంతా ఒక ఎత్తు. అంటే ఎవరు ఆసరా లేరు, ఇక వాళ్ళకి ఎవరు చూసే, అంటే మనిషికి పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే తోడు లేకపోవడంతోనే సమస్య వస్తుంది. తిండి లేకపోయినా సమస్య రాదు, డబ్బు లేకపోయినా సమస్య రాదు, ఇంకేం లేకపోయినా సమస్య రాదు. పక్కన మన పలకరించేవాడు ఒకటి లేకపోతేనే పెద్ద సమస్య. సో ఆ సమస్య నుంచి బయటపడాలంటే అట్లాంటి వాళ్ళు 10 మందిని ఒక చోట పోగు చేస్తే వాళ్ళే తోడు. అది బేసిక్ పర్పస్. ఇవాళ భోజనం పెట్టడాలు ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. భోజనం లేనంత స్థాయిలో నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా లేరు. సో రెండోది ఏంటంటే ఇంకొకటి, ఇది మొదటి ఉద్దేశం, ఎటువంటి ఆసరా లేని వాళ్ళని ఇక్కడ అడ్మిట్ అవ్వచ్చు, వారి జీవితాంతం ఇక్కడ ఉండొచ్చు, వారికి కావాల్సిన అన్ని సేవలు అందుతాయి, పెంచుకుంటూ పోదాం ఒకటి. రెండవది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మన ఇళ్ళల్లో మన అమ్మ కానీ ఇంకొకళ్ళు కానీ ఇంట్లో కోడళ్ళు వచ్చేదో మాట అంటాం, లేదా ఇంకొకళ్ళు వచ్చేదో అంటాం, చికాకు పట్టడం. సో వాళ్ళు వెళ్ళటానికి వాళ్ళ పుట్టిళ్ళు అంతర్ధానం అయిపోవటం, ఇట్లా ఎటు లేక అక్కడే బాధపడుతూ పడి ఉంటాం, మళ్ళీ సర్దుకొని కాసేపు సంతోషంగా పడి ఉంటాం. ఇట్లా అనేక మంది విషయాలు జరుగుతూ ఉంటాయి. వయసు పెరిగిన తర్వాత కొంచెం అంటే వాళ్ళు బిజీ అయిపోయాం అందరూ. ఇప్పుడు నేను కూడా మా ఇంటి దగ్గర కూర్చుంటా, మా పిల్లలు ఒకడేమో సంవత్సరం వాడు ఉన్నాడు, ఇంకొకడేమో 3 ఏళ్ళ వాడు ఉన్నాడు. ఈ మా అబ్బాయికి వాడికి 89లో పుట్టాయంటే ఎంత వయసు, 35 ఏళ్ళు. మా అమ్మాయి ఏమో 85లో పుట్టింది, దానికి తగ్గితే 40 ఏళ్ళు. మా ఆవిడ ఈ ఇంట్లో 10 మంది సర్వెంట్లు ఉంటారు. నన్ను పలకరించడానికి ఎవరికి కానివ్వడం. మా అయితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంటా వెళ్ళిపోవటం అంతే. సో నాకే అనిపిస్తుంది ఏంట్రా పలకరించి వెళ్ళాడని. సో అది పెద్ద సమస్య మనకి. కాబట్టి ఆ సమస్యలోంచి బయట తీసుకురావాలి వృద్ధులు. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉంటే జబ్బులు రావు, ఏం రావు. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి కూడా టెంపరీగా వచ్చి ఉండే ఏర్పాటు కూడా చేద్దామని మా ఉద్దేశం. ఓ 15 రోజులు ఇంట్లో మనసు బాగాలేదు, వస్తారు, ఇక్కడ ఉంటారు. 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ఇంట్లో బాగుంటుందిలే, మళ్ళీ మా అబ్బాయిని చూడాలనిపించింది, మా మనవని చూడాలనిపించింది, వెళ్ళొచ్చు. అంటే ఇది ఒక కొత్త ప్రయోగం చేద్దామని. ఇట్లాంటిది ఎక్కడ ప్రైవేట్ ఓల్డేజ్ హోమ్స్లో ఉంటుంది తప్ప సర్వీస్ చేసే ఓల్డేజ్ హోమ్స్లో ఉండదు. సో వాళ్ళకి బయట లోకం ఏంటి అర్థం అవుద్ది ఇంట్లోంచి బయటకు వస్తే. సో ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం అవుద్ది. మా పెద్దవాడు బయటకు వెళ్ళడానికి ఒక దారి ఉంది, ప్లేస్ ఉంది, కాబట్టి మేము కూడా ఏమనకూడదని. మనం ఊరికూరికనే అనేస్తాం. ఇంట్లో ఎవరన్నా అనాలి, ఎవరిని అంటాం? మన ఏం అన్నోళ్ళు ఎవరంటే వాళ్ళని అంటాం, అంతేగా.
మనం తిరిగి అనేవాళ్ళు మనం అనం. సో అట్లా ఇక్కడ ఏ విధమైన మత విభేదాలు లేవు. ఎవరి మతం వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఎవరి పద్ధతిలో వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టద్దు. సో అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా మెరుగుపరచగలుగుతామని దీనికి ఇక్కడ మీడియా మిత్రులందరూ సహకారం నాకు మొట్టమొదటిగా కావాలి. ప్రజలు తెలవాలంటే మీరు ఇలా తెలుస్తుంది, మీరు ఈ సందులో మాట్లాడితే ఎవడో. సో మీడియా మిత్రులు దీన్ని సద్వినియోగం అంటే సక్సెస్ఫుల్ యూజ్ అయ్యేటట్టు చేయాలంటే మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీ సహాయాన్ని నేను అభ్యర్థిస్తూ ఉన్నా. రెండు ఇక్కడ చాట్రాలో ఉన్నదే మా వైశాస్లో చాలా తక్కువ ఫ్యామిలీస్, అందరూ చాలా సర్వీస్ మోటో. వీళ్ళందరూ హెల్ప్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చా. మా నాన్న తెలియకుండా నేను మా నాబోటి తాత దగ్గరికి వెళ్ళి 500 తీసుకెళ్ళేవాడిని, లేకపోతే మా రంగి తాత దగ్గరికి వెళ్ళి అట్లా అందరి దగ్గర నాకు ఆ స్వరం ఉంది. నాకు అందరూ కాదనేవాళ్ళు కాదు. సో వీళ్ళందరూ హెల్ప్ వల్ల ఇవన్నీ చేయగలిగాము. ఇవాళ ఇక్కడ దాకా వచ్చాము. సరే, ఇప్పుడు అందరం సంతోషంగానే ఉన్నాం కాబట్టి ఇంకా కొంతమందిని సంతోష పెట్టాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీనికి అతి తక్కువ వ్యవధిలో రాత్రే చెప్తే ఇంతమంది వచ్చినందుకు ఈ కార్యక్రమం యొక్క గౌరవం ఎంతో నాకు అర్థమైంది. సో ముందుగా మరి వాళ్ళ పేరు ఎవరిది పెట్టాలంటే, సరే ఇక్కడ అందరూ గౌరవించే వ్యక్తి చిన్న సుబ్బారావు గారు కాబట్టి ఆయన పేరే పెడితే బాగుంటుందని చెప్పి ఆయన పేరుతోనే ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి ఇది మన అందరిదే, నా ఒక్కడిదని కాదు, అందరిదే. ఖాళీ సమయాలు రావడం, చూడటం, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పటం అనే బాధ్యత అందరం తీసుకుందామని తెలియజేస్తూ, శుభదినం. మన మండలానికి ఒక పండుగ చేసుకునే రోజు చిన్న సుబ్బారావు గారు ఆయన పేరు మీద ఇక్కడ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయటం అనేది గొప్ప విషయం. మరి అంత గొప్ప కార్యాన్ని చేపట్టిన ఆయన కుమారుడు చిన్న రామకోటయ్య గారు కూడా ఎంతో అదృష్టవంతులు. ఆయన ఒక జీవితానికి మార్గదర్శి. ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒక్క నిమిషంలో చెప్పగలిగినటువంటి ఒక గొప్ప ప్రతిభావంతుడు, గొప్ప మహామనిషి. మరి ఒక విషయం ఆయన చెప్పే, ఆయన నీ దగ్గర ఎంత ఉన్నది కాదు, ఎప్పుడు మన చేయి పైన ఉండాలి. 5 పైసలు దానం చేయి, 5 ఉండాలి. కింద ఎప్పుడు చేయబెట్టువో అప్పుడు నువ్వు మనిషిగా నువ్వున్నా లేనట్టే అని చెప్పాడు. అంత గొప్ప మనిషి పేరు మీద ఈరోజు ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయటం అనేది మరి అంత సంతోషించవలసిన విషయం. వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం చేయడం సంతోషం. కోటయ్య గారికి నాకు సంతోషం. చిన్న సుబ్బారావు గారి గురించి చెప్పడం అంటే అసలు చాలా గొప్ప విషయం. అది ఆయన నా జీవితాన్ని వెలిగించింది ఆయనే. అటువంటి మహానుభావుడు అనేక రకాల సూత్రాలు చెప్పి ఈ విధంగా బతకాలి, సంఘాలు సమాజం ఈ విధంగా పెరగాలని చెప్పి చేసి నన్ను ఇంత వారం చేసింది ఆయనే. రోజుకు ఒకసారి మేము తెలుసుకుంటాం. అటువంటి మహానుభావుడు, అటువంటి మహానుభావుడు పేరు మీద ఈ విధంగా వృద్ధాశ్రమం పెట్టడం, వారి అబ్బాయి గారు కోటయ్య గారు కూడా దీనికి ఎంతో ప్రోత్సాహం, ఎన్నో రకాల కార్యక్రమాలు చూసుకుంటూ రావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. చిన్న సుబ్బారావు గారి పేరు మీద డబ్బులు ఎంతైనా ఉండవచ్చు, డబ్బులు లేకపోవచ్చు. ఆయనకంటూ మంచి పేరు మొదటి నుంచి చిన్న చాట్రాయ్ సెంటర్లో అందరికన్నా మంచి పేరు ఉంది. వారి కడుపును పుట్టి చిన్న రామకోటయ్య గారు అనేక పదవులు అనేక రకాలుగా తిరిగి అనేక రకాలుగా చేసి ఎమ్మెల్యే అయ్యారు, ఉద్యోగం చేశారు, ఇంకో రకంగా అన్ని రకాలుగా చేసి ఇవాళ ఈ చాట్రాయ్ మండలంలో ఈ ఇల్లు కొని రాజకీయ ఆరంభం చేస్తూ ఈ ఇంత మంచి బహుత్తరమైన కార్యక్రమాన్ని చిన్న సుబ్బారావు గారి పేరు మీద ఇవాళ చేయటం అనేది చాట్రాయ్ నూజివీడు కాన్స్టిట్యున్సీకే గర్వకారణం. అన్నయ్య గారు చిన్న సుబ్బారావు గారు పేరు మీద వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం సందర్భంగా వారి కుమారుడు చిన్న రామకోటయ్య గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విధంగా వృద్ధాశ్రమం ఏర్పాటు చేయటం అనేది నేను ఎక్కడా చూడలేదు వైశాస్ తరఫున. కానీ ఇది దినదినానంగా అభివృద్ధి చెందుతూ చిన్న రామకోటయ్య గారి ప్రోద్బలంతో ఎక్కువగా దీని పేరు తీసుకొచ్చేసి మా అన్నయ్య గారి పేరుని స్థిరస్థాయిగా నిలుపుతారని ఆశిస్తూ నేను చిన్న సుబ్బారావు గారి పేరు మీద ఆయన ఎప్పుడు అంటుండేవాడు, మనం ఎవరికైనా ఏదైనా సాయం చేయాలరా, ఎన్ని పంచిపెట్టుకుంటూ పోతే అసలు ఎవరికి మితం ఉండదు. కానీ ఆయన మాటని ఇప్పటికే ఆచరణలో పెట్టగలిగారంటే రామకోటయ్య గారు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా 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 గ్రేట్ అండి.
కానీ అందరూ ఏమీ చేయలేకపోతున్నారు అనుకుంటున్నాం కానండి. కానీ ఇప్పుడు ఈ రోజు మాత్రం చాట్రాయి మండలంలో ప్రతి వైశ్యుడు కూడాను చాలా చాలా గర్వించదగ్గ విషయం అనమాట అండి. ఇప్పటివరకు నేను ఆయన చేసిన మీటింగ్లకి వెళ్ళాను కానీ అక్కడ చేశాను కానీ ఈ రోజు చేసిన ఈ కార్యక్రమం నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు అనమాట అండి. అది ఆయన చూస్తే నాకు అనిపించింది ఈరోజు ఫస్ట్ మీట్లోనే ఎవరు వచ్చినా ఒక చిన్న వ్యక్తి వచ్చినా కానీ అంటే ఆయన పొజిషన్ కంటే చిన్న వ్యక్తి వచ్చినా ఆయన నుంచుని మరి నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి అని చెప్తున్నారు. ఆయన సంస్కారం కానీ అవన్నీ చూసి నాకు అసలు నిజంగా చాలా ఎంత సంతోషంగా అనిపించిందో. ఇప్పుడు ఈరోజు ఈ వృద్ధాశ్రమం ఆ థాట్ ఎవరికి రాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే తాను అనుకున్న విధానం ఏంటంటే చిన్న వయసు వాళ్ళకి పిల్లలకి హెల్ప్ చేయాలి, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి, ముసలి వాళ్ళకి అలా ఏదో విధంగా తనకి తోచిన సహాయం చేయాలని ఆయన అనుకున్నారు. నిజంగా ఆయన థాట్ కానీ ఆయన ఆలోచన విధానానికి ఆయన సంస్కారానికి నిజంగా సార్. On this beautiful occasion, as we are gathered here together in the name of Chinnam Subbarao garu, because we has opened this old age home on the name of Chinnam Subbarao garu, the son of Chinnam Ramkote garu. So for in this Andhra Pradesh and this mandalam, nobody has thought and good idea for everybody to come in his mind. So for the Chinnam Ramkote garu has come this good thought in his mind. So we all we appreciate in his good thoughts, deeds, needs and ante అందరికీ ఇక్కడ పువర్ నీడ్ సిక్ పీపుల్ అందరూ చాలామంది ఉన్నారు. కానీ ఆయనకి మంచి ఆలోచన వచ్చిందంటే చాలా గ్రేట్. టు సీ ద నీడ్స్ ఆఫ్ ద పువర్ అండ్ సిక్ పీపుల్, ద ప్యారలైజ్ అందరికీ ఉన్నాయి కానీ ఇన్ దిస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. కానీ ఓల్డేజ్ హోమ్ అంటే ఇక్కడ ఈ మండలంలో లేదు మనకి. కానీ సార్ మనకి ఇది కేటాయించారు. So we all appreciate him, all his good thoughts, deeds and whatever he is doing for our Chatrayi Mandalam. So we appreciate him for all these works, his sacrifice, his love, his appreciation for everybody. And also I see నేను 20 రోజుల మట్టి వస్తున్నాను. I can see in his way of the టాక్ అండ్ ఎవ్రీథింగ్ మంచి ఆలోచనలు, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు, ప్రేమతో చిరునవ్వుతో అందరినీ పలకరిస్తున్నారు. కానీ చాలా మంచి గుణం ఉంది ఆయనకి, మంచి మనసు. అంతే మనం అందరం వి ఆల్ అప్రిషియేట్ హిమ్ ఆల్ దీస్ వర్క్స్ ఫర్ హిస్ సాక్రిఫైస్. సో అప్రిషియేట్ హిమ్. చిన్న సుబ్బారావు గారి పేరు మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాంకోట గారికి శతకోటి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి చాట్రాయి సెంటర్లో తిరుగుతూ ఉన్నాను. నాకు చాట్రాయి సెంటర్లో వచ్చినప్పుడు ఫస్ట్ సుబ్బారావు గారి పరిచయం. నేను వచ్చిన పర్పస్ అప్పుడు సిపిఎం పార్టీలో కార్యకర్తగా వచ్చాను. ఆ తర్వాత ప్రజాశక్తి దినపత్రికలో విలేకరుగా ఉన్నప్పుడు మేము చేసుకునే కార్యక్రమాలకి ఏదైనా పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి వర్ధంతి ఇటువంటి వాటికి ఆయన ఫోటో కానీ ఏమైనా పెట్టుకోవాలంటే ముందు టక్కన కుర్చీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టమనేవాడు. మేము వచ్చినప్పుడు కొంచెం మంచిలు కానీ ఏమైనా కావాలంటే ఇచ్చేవాడు. ఆ తర్వాత మేము మేడకి కానీ ఇట్లకి జెండాలు కట్టేటప్పుడు కొసలు ఇవన్నీ కొట్టాలైనా కానీ ఎక్స్ట్రా తీసుకోవద్దనేవాళ్ళు. చాలా పరిమితంగా తీసుకోమని, డబ్బులు వేస్ట్ చేయకూడదని అట్లా చెప్తూ ఉండేవారు. ఆయన నాకు అనిపించింది ఏంటంటే అప్పుడు ఆయన దగ్గర ఆస్తులు లేవు, కానీ గొప్ప హిమాలయ శిఖరం కంటే ఎత్తైన మనసు ఉంది, సప్త సముద్రాల కంటే విశాలమైన మనసు ఉంది. సుబ్బారావు గారు అంటే కృష్ణ గారు అని చెప్పారు, ఒక జీవన విధానం. ఇక్కడున్న ప్రెస్ వాళ్ళందరికీ ఆయనతో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుబంధం ఉంది. కొంచెం కృష్ణ గారికి ఎక్కువ ఉంటుంది, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాళ్ళు కాబట్టి అందరినీ అట్లా హత్తుకునేవాళ్ళు. చాలా మంచి మంచి విషయాలు నేనుంటే నాకు తగ్గది నాది. శివపురం నుంచి సైకిల్ తీసుకొస్తాను, ఏంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి, మీ ఇంటి దగ్గర ఎట్లా ఉంటారు, ఏంటి పొలం ఉందా, ఇల్లు ఉందా, గేదెలు ఉన్నాయా అన్నీ అడుగుతూ ఉండేవారు. ఒక మంచి చిన్నపిల్లడు నేనే యాక్చువల్గా అప్పుడు బాగా. కానీ నాకు ఒక పెద్ద అయినా మంచి శ్రేయభిలాషిగా చెప్తూ ఉండేవారు చాలా చాలా గొప్ప విషయాలు. రాంకోట గారు ఫస్ట్ టైం ప్రజారాజ్యంలో వచ్చినప్పుడు మాటల్లో చెప్పేవారు, దీనికన్నా ఒక కాలేజీ కడితే బాగుంటుంది చిన్న, చాట్రాయిలో ఒక కాలేజీ కట్టిస్తే ఎంత పేరు ఉంటుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఎవరు పుణ్యం చేసుకున్నారో కానీ పాపం రాంకోట గారికి ఈ ప్లేసు పాత తిరువూరు తాలూకాలో
ఒక రాజకీయాలని శాసించిన ప్లేస్. ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం, ఈ ఊరిలో ప్రత్యేకమైన కృషి చేయాలనే ఆలోచన రావడం, ఆ తెప్పించిన వాళ్ళకి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చాట్రాయి మండలంలో ఇది ఒక గొప్ప రోజుగా కోరుకుంటా ఉన్నాను. ఈ వృద్ధాశ్రమం అనేది ఈ ప్రారంభం ఒక జీవనదిలాగా ముందుకు కొనసాగుతూ ముందుకెళ్ళాలని చిన్న సుబ్బారావు గారి పేరు, అదేవిధంగా దానికోసం ముందుకెళ్ళడం కోసం రాంకోటయ్య గారికి కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి శక్తి ఆయన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ వృద్ధాశ్రమం మరీ హై లెవెల్లో కూడా గుర్తింపు పొందాలని మనసా వచ్చ కోరుకుంటా ఉన్నాను. ప్రతి చిన్న చర్య ఒక పెద్దదానికి మార్గదర్శి అయ్యిద్ది అనుకుంటారు. అసలు ఊహించిన ఘటన, ఎవరు ఊహించింది ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఓట్లు అడుగుతారు, లేకపోతే అన్ని చేస్తారు, అన్ని కామన్గా జరుగుతాయి. కానీ ఈ స్టెప్ తీసుకున్న దాంట్లో రాంకోటయ్య గారు ప్రారంభించిన దాంట్లో ఈ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించింది, ఈ జిల్లాలో చరిత్ర సృష్టించింది. బహుశా ఇక్కడ నడిచే కార్యక్రమం ఏపీ స్టేట్లో కూడా బహుశా ఎక్కడ జరగనట్లేదేమో. ఈ ప్రతి చర్య కొత్తదనానికి నాంది పలకాలని మనసారా కోరుకుంటూ